వేములవాడ అనే గ్రామంలో సిద్ధయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పరమ శివభక్తుడు. తమ ఊరిలో ఉన్న రాజరాజేశ్వర స్వామి గుడికి నిత్యం వెళ్లి దర్శనం చేసుకుని వస్తే కాని ఏ పని ముట్టుకునేవాడు కాదు. అతని భార్య పేరు గౌరమ్మ. వారికి ఒక్కడే కొడుకు, పేరు రాజన్న. ఆ శివుడి పేరే పెట్టుకున్నాడు సిద్ధయ్య. ఊరిలోని శివాలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు గుడికి వెళ్లే దారిలో ఉన్న తన 2 ఎకరాల పొలంలో పాక వేసి దాని ముందు ఒక పెద్ద పందిరి క్రింద యాత్రికుల కోసం భోజనశాల పెట్టాడు. తన పొలంలో పండే స్వచ్ఛమైన రుచికరమైన కాయగూరలతో వండిన చక్కని భోజనం యాత్రికులకు చాలా తక్కువ ధరకే పెట్టేవాడు. ఒకరోజు దైవదర్శనానికి వచ్చిన ఒక భక్తుడు సిద్ధయ్యని ఇలా అడిగాడు. అయ్యా, చాలా రుచికరమైన వంటకాలతో ఖరీదైన భోజనం తక్కువ ధరకే పెడుతున్నారు. మీకెలా గిట్టుబాటు అవుతుంది? భోజనం చాలా బాగుంది. వ్యాపారంలా కాకుండా అతిథులకు పెట్టినట్టు పెడుతున్నారు అనగాని సిద్ధయ్య ఇలా అన్నాడు. అయ్యా, నేను వ్యాపారం చేసి లాభాలు సాధించాలని ఈ భోజనశాల పెట్టలేదు. నేను శివభక్తుణ్ణి. మా ఊరిలో ఉన్న ఆ రాజన్నని దర్శించుకోవాలని వచ్చే భక్తులకు తక్కువ ధరలో మంచి భోజనం అందించాలన్నది నా కోరిక. నేను పెట్టిందంతా నా పొలంలోనూ తోటలోనూ పండించినవే. దానికి వెలకట్టగలమా స్వామి? ఎక్కడెక్కడ నుండో వచ్చే మీలాంటి భక్తులకు కడుపు నిండా ఉచితంగా భోజనం పెట్టాలని నా కోరిక. నాకింకా అంత స్తోమత లేదు. ఆ శివయ్య కరుణించాలి. తప్పకుండా కరుణిస్తాడు. 10 మందికి మంచి మనసుతో భోజనం పెట్టాలనే సత్సంకల్పం నీది. ఇదిగో ఇది ఉంచండి అని 1000 రూపాయలు తన జేబులో నుంచి తీసి ఇవ్వబోతుండగా ఇలా అన్నారు సిద్ధయ్య. అయ్యా, నేను ఇంత మొత్తం ఆశించి మీకు భోజనం పెట్టలేదు. నేను ప్రతి మనిషిలోనూ దేవుణ్ణి చూస్తాను. అయినా భక్తుడు భగవంతునితో సమానం అనగానే ఆ భక్తుడు ఇలా అన్నాడు. మీరన్న మాటే ఖాయం చేసుకోండి. ఈ భక్తుడి రూపంలో శివయ్యే మాకిస్తున్నారనుకోండి. కాదనకండి. ఓ 10 మందికి ఉచితంగా భోజనం పెట్టండి అని బలవంతంగా సిద్ధయ్య చేతిలో పెట్టాడు ఆ భక్తుడు. అప్పుడు అతని వంక చూస్తూ సిద్ధయ్య ఇలా అన్నాడు. అయ్యా, మీరిచ్చిన ఈ సొమ్ము దైవకార్యానికే వాడతాను. నాకు ఎప్పటి నుండో హిమాలయాల్లో ఉండే కేదారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించాలని కోరిక. కాని అది చాలా దూరమని, పైగా ఎండాకాలంలో మాత్రమే గుడి తెరుస్తారని అంటున్నారు. ప్రయాణ సౌకర్యం లేని ఈ రోజుల్లో నడిచి అంత దూరం వెళ్ళగలనా? ఆ స్వామిని దర్శించగలనా? చూడండయ్యా, మన సంకల్పం గట్టిదైతే ఎంత కష్టమైన కార్యమైనా సాధించగలం. మీకు తప్పక కేదారేశ్వరుని దర్శనం లభిస్తుంది. సెలవు మరి. మరొకసారి కలుద్దాం. అయ్యా, సెలవు. ధన్యవాదాలు. ఆ భక్తుడు వెళ్లిపోయాక సిద్ధయ్య ఆయన ఇచ్చిన 1000 రూపాయలను తను యాత్ర కోసమే అని కూడబెడుతున్న డబ్బులో భద్రపరిచారు. ఆ రాత్రి గౌరమ్మతో ఇలా అన్నాడు. గౌరమ్మ, నా జీవిత కాలపు వాంఛ ఆ శివుడు ఉండే కేదారేశ్వర జ్యోతిర్లింగ స్వామిని దర్శించాలన్నది. నేను ఒక వారం రోజుల్లో యాత్రకు బయలుదేరుతాను. నువ్వు అబ్బాయి రాజన్న భోజనశాలను జాగ్రత్తగా నడపండి అనగానే సిద్ధయ్యని చూస్తూ గౌరమ్మ ఇలా అంది. ఏందయ్యా, అదేమైనా శ్రీశైలమా శ్రీకాళహస్త? ఎక్కడో మంచు కొండల్లో ఉన్న క్షేత్రం. ఎన్ని దినాలు పడుతుంది యాత్రకు? సుమారు 3 నెలలు పట్టొచ్చు. ఆ స్వామి గుడి అశ్వయుజ మాసాంతానికి మూసేయవచ్చు. అప్పటి నుండి మంచు ఎక్కువగా పడి గుడికి వెళ్లే దారి మూసుకుపోతుంది. సుమారు 6 నెలల తర్వాత మళ్లీ మాఘమాసంలో తెరుస్తారు. అది సరేనయ్యా, నీకు దారి తెన్ను తెలీదు. అసలే అది మంచు కొండల్లో ఉంది. ఎట్టా వెళ్తావయ్యా? గౌరమ్మ, ఆ శివయ్యే దారి చూపిస్తాడు. అయినా నాలా ఎంతమంది భక్తులు అక్కడ స్వామిని దర్శించడానికి వస్తారు? మళ్ళీ ఆ భగవంతుడు ఈ మానవ జన్మ ఇస్తాడో లేదో. ఈ జన్మలోనే నా కోరిక తీర్చుకోవాలి గౌరమ్మ, కాదనకు. సరేనయ్యా, నేను మన రాజన్న ఇక్కడ వ్యవహారాలన్నీ చూసుకుంటాము. నువ్వు మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఆ స్వామి దర్శనం చేసుకుని నీ కోరిక తీర్చుకొనిరా. అన్నట్టు నువ్వు వెళ్లేలోగా అక్కడికి వెళ్లే దారి తెన్ను వివరంగా ఎవరినైనా అడిగి తెలుసుకో. అట్టాగే గౌరమ్మ. నేను బయలుదేరేలోగా
మన భోజనశాలకు ఎవరైనా యోగులు గాని స్వామీజీలు కాని వస్తే వారిని అడిగి వివరాలు తెలుసుకుంటాను అన్నాడు. అయితే సిద్ధయ్య అదృష్టమో ఏమో, మరుసటి రోజు సిద్ధయ్య భోజనశాలకు ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. అప్పుడు సిద్ధయ్య సరుకుల నిమిత్తం బజారుకు వెళ్ళాడు. భోజనశాలలో గౌరమ్మ, రాజన్న మాత్రమే ఉన్నారు. ఆ వృద్ధ సన్యాసి భక్తులకు భోజనం పెడుతున్న గౌరమ్మను చూసి ఇలా అన్నాడు. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, నాకు బాగా ఆకలిగా ఉంది తల్లి, పట్టెడు అన్నం పెడతావా? అనగానే వృద్ధ సన్యాసిని చూసి వినయంగా గౌరమ్మ ఇలా అంది. స్వామి, నా పేరు గౌరమ్మ, తప్పకుండా అన్నం పెడతాను, దయచెయ్యండి అనగాని సాధువైన సన్యాసి ఇలా అన్నాడు. అమ్మా గౌరమ్మైనా అన్నపూర్ణన్న అంతా లక్ష్మీ స్వరూపమే తల్లి. మీరు పైకానికి భోజనం పెడుతున్నట్టున్నారు. నా వద్ద చిల్లి గవ్వ కూడా లేదు. నేను మరెక్కడైనా భిక్షం అడిగి తింటానులే అని సన్యాసి వెనుదిరగబోతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధయ్య సన్యాసితో ఇలా అన్నాడు. స్వామి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, చాలా దూరం నుండి వచ్చినట్టు ఉన్నారు. మీ ముఖం ఆ విషయం తెలుస్తుంది. రండి, కూర్చొని మీకు నచ్చినంత నిర్మోహమాటంగా తినండి అనగాని సన్యాసి ఇలా అన్నాడు. ఉత్తరదేశ యాత్రలు చేసుకుని దక్షిణయాత్రకు వెళ్తున్నాను. ఇక్కడ రాజేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీశైలానికి వెళ్తాను అనగాని కుతూహలంగా సిద్ధయ్య ఇలా అడిగాడు సన్యాసిని. స్వామి, మంచుకొండల్లో ఉండే కేదారనాథుణ్ణి చూశారా తమరు? ఆ స్వామిని కిందటి ఏడాది దర్శించాను. ఆ స్వామి దర్శనం పూర్వజన్మ సుకృతం. స్వామి, నేను ఆ స్వామి దర్శనం చేసుకోవాలన్నది నా చిరకాల వాంఛ. ఒక వారం దినాలలో బయలుదేరాలనుకుంటున్నాను. ఆ మార్గం తెలియచేయగలరా? ఆ క్షేత్ర దర్శనానికి ఇప్పుడు బయలుదేరితే చేరుకోగలవు. ఆ శివయ్యను తలుచుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణించు. నీకు ప్రయాణానికి సుమారు 2.5-3 నెలల కాలం పట్టొచ్చు. కాలినడక కాస్త కఠినంగానే ఉంటుంది. ఆ స్వామి నీకు తోడుండి శుభం కలుగుగాక అని సన్యాసి సంతృప్తిగా భోజనం చేసి సిద్ధయ్యను దీవించి వెళ్ళిపోయాడు. సన్యాసి వెళ్ళిపోయాక భార్య గౌరమ్మను చూస్తూ సిద్ధయ్య ఇలా అన్నాడు. గౌరమ్మ, ఆ శివుడే పంపినట్టు సన్యాసి వచ్చి మార్గం చూపించాడు. నేను రేపే యాత్రకు బయలుదేరుతున్నాను అని ఆ మరుసటి రోజే సిద్ధయ్య కేదారనాథ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ఎద్దుల బండ్లు తప్ప ఏ ఇతర ప్రయాణ సాధనాలు లేవు. కాలినడకే శరణ్యం. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మొక్కుకొని సిద్ధయ్య యాత్రకు ఉపక్రమించారు. భార్య గౌరమ్మ భర్తకు భారం కాకుండా కొన్ని తేలికైన తినుబండారాలను మూట కట్టి ఇచ్చింది. అలా కాలినడకన రోజుకు వీలైనంత దూరం నడుస్తూ చీకటి పడేసరికి అందుబాటులో ఉన్న ఊరిలో పూటకుళ్ల సత్రంలో తలదాచుకుంటూ సుమారు 3 నెలలు ప్రయాణం చేసి కేదారేశ్వరుడున్న హిమాలయ ప్రాంతం చేరుకున్నాడు. దిగువ నుండి కేదార్నాథ్ చేరుకోవడానికి సుమారు 11,000 అడుగుల ఎత్తు మంచులో నడవాలి. సిద్ధయ్య లేని ఓపిక తెచ్చుకుంటూ ఆ శివనామస్మరణ చేసుకుంటూ అతి కష్టం మీద కేదారేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నాడు. ఇక ఆ స్వామిని దర్శించడమే తరువాయి అని ఆనందపడుతున్న సమయంలో స్వామి సన్నిధి తలుపులు మూసేసి పూజారి ఇతర పెద్దలు క్రిందకి ప్రయాణమయ్యారు. విషయం తెలుసుకున్న సిద్ధయ్య గుడి పూజారి కాళ్లపై పడి ఇలా అన్నాడు. అయ్యా, నేను 3 నెలలు కాలినడకన ప్రయాణం చేసి దక్షిణ దేశం నుండి వచ్చాను. ఆ కేదారనాథుణ్ణి కళ్ళారా చూడాలని నా చిరకాల వాంఛ. దయచేసి ఒకసారి గుడి తలుపులు తీసి దర్శనమిప్పించండి అని సిద్ధయ్య వేడుకున్నాగాని పూజారి ఇలా అన్నాడు. నాయనా, నువ్వు ఎక్కడి నుండి వచ్చినా గుడి పద్ధతి ప్రకారం ఒకసారి తలుపులు మూసేస్తే తిరిగి 6 నెలల తర్వాతే తెరిచేది. నీవు కాదు కదా, ఎవరము ఇక్కడ ఉండలేము. మంచుపాతం ఎక్కువయ్యి ఈ గుడితో పాటు ఈ ప్రాంతాన్ని కూడా కప్పిస్తుంది. త్వరగా వెళ్ళిపోండి అనగానే సిద్ధయ్య పూజారి కాళ్ళు పట్టుకుని ఇలా ప్రాధేయపడ్డాడు. అయ్యా, నా యందు జాలి చూపించి ఒక్క క్షణం నా స్వామిని చూపించండి. నేను మళ్ళీ తిరిగి రాలేను, కనికరించండి అన్నా ఏమాత్రం జాలి చూపకుండా పూజారి సిద్ధయ్యను ప్రక్కకు తోసేసి తన మనుషులతో పాటు క్రిందకు దిగిపోయాడు. సిద్ధయ్య మాత్రం అలా మంచులోనే కుమిలి కుమిలి ఏడ్చి
సొమ్మసిల్లిపోయాడు. కాసేపటికి ఎవరో లేపుతున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఆజానుబాహుడు చేతిలో త్రిశూలం పట్టుకుని కమండలంతో నిలబడి ఇలా అన్నాడు ఆ సాధువు స్వరూపుడు. ఏం నాయనా, ఆ స్వామి దర్శనం దొరకలేదని బాధపడుతున్నావా? బాధపడకు. ఇదిగో ఈ నీళ్లు త్రాగు. ఆకలి దప్పికలుండవు. రేపు పూజారి వచ్చి గుడి తలుపులు తీసి నీకు స్వామి దర్శనం చేస్తాడులే. అంతవరకు ఈ గుహలో విశ్రాంతి తీసుకో అని తన దగ్గర ఉన్న కమండలంలోని నీళ్లు త్రాగించి ప్రక్కనే ఉన్న చిన్న గుహలో కూర్చోబెట్టి విశ్రాంతి తీసుకోమన్నారు. ఆ గుహలో కూర్చున్న సిద్ధయ్యకు అలసట వలన వెంటనే నిద్ర పట్టేసింది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు ముఖం మీద పడ్డంతో కళ్ళు విప్పి చూసిన సిద్ధయ్యకు రాత్రి తనకు సపర్యలు చేసిన సన్యాసి కనబడలేదు. ఎదురుగా గుడి పూజారి మాత్రం తన బృందంతో వస్తూ కనిపించాడు. వెంటనే ఆ బృందం దగ్గరికి వెళ్లి సిద్ధయ్య పూజారితో ఇలా అన్నాడు. అయ్యా పూజారి గారు వచ్చారా? నిన్నటి నుండి మీకోసమే ఎదురు చూస్తూ రాత్రంతా ఇక్కడే గడిపాను. త్వరగా కేదారనాథుడి దర్శనమైన వెంటనే తిరుగు ప్రయాణమవుతాను. వెంటనే పూజారి సిద్ధయ్య వంక యగాదిగా చూస్తూ ఇలా అన్నాడు. ఎవరినైనా నువ్వు? నిన్ను చూసినట్టుగా ఉందే. నేను స్వామి సిద్ధయ్యను. నిన్న మీరు గుడి తలుపులు మూసేసి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి తలుపులు తీసి ఆ స్వామిని చూపించమని వేడుకున్నాను. కానీ మీరు ఒకసారి మూసిన తలుపులు తీయడం కుదరదు అని 6 నెలల తర్వాతే తీస్తామని చెప్పి వెళ్ళిపోయారు. నేను ఏడుస్తూ ఇక్కడే ఉండిపోయాను. అప్పుడు చీకటి పడుతుండగా ఒక ఆజానుబాహువైన సన్యాసి చిక్కులపడి ముడివేసుకున్న జడతో పులి చర్మం ధరించి చేతిలో త్రిశూలం ఢమరుకం కమండలంతో వచ్చినట్టు గుహలో కూర్చుండబెట్టి కమండలంలోని నీటిని త్రాగించి సేద తీర్చి, నాయనా నువ్వు బాధపడకు, పూజారి రేపు తప్పకుండా వస్తాడు, నీకు కేదారనాథుని దర్శనం అవుతుందని చెప్పగానే నేను అలసటకి నిద్రపోయాను. ఇదిగో తెల్లవారగానే మీరు వచ్చారు అనగానే పూజారి అతనితో ఉన్న పెద్ద మనుషులు కూడా ఆశ్చర్యంగా సిద్ధయ్య వంక చూశారు. అప్పుడు పూజారి ఇలా అన్నాడు. సిద్ధయ్య, ఆ రోజు గుడి తలుపులు మూసి వెళ్ళిన తర్వాత 6 నెలలకు ఈ రోజే మేము వస్తున్నాం. నిజంగా నువ్వు అదృష్టవంతుడు. నీ దగ్గరకు సాక్షాత్తు ఆ కేదారేశ్వరుడే స్వయంగా వచ్చి నిన్ను సేద తీర్చి 6 నెలల కాలాన్ని నీకు ఒక్కరోజుగా మార్చాడా స్వామి. ఎన్నో సంవత్సరాలుగా స్వామిని సేవిస్తున్నాం. మాకు దక్కనే అదృష్టం నీకు దక్కింది. సిద్ధయ్య, నీ సంకల్ప బలం చాలా గొప్పది. ఆ సంకల్ప బలమే స్వయంగా స్వామిని నీ దగ్గరికి వచ్చేలా చేసింది. రా, గుడి తలుపులు తెరిచాక తొలి దర్శనం నువ్వే చేసుకుందువు గాని అని సిద్ధయ్యని తీసుకెళ్లి కేదారేశ్వర లింగాన్ని తొలి దర్శనం పూజ చేయించి పంపించాడు పూజారి. మిత్రులారా, చూశారా సంకల్ప బలం ఎంత గొప్పదో. ఏ మనిషి అయినా మనసులో గట్టిగా అనుకుని ఏ పని తలపెట్టినా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను ఈ పని చెయ్యగలను, నేను ఇది సాధించగలను అని మనసులో గట్టిగా అనుకోవడమే సంకల్ప బలం. మరి మీరు కూడా గట్టి సంకల్ప బలంతో మీ విజయ పదం వైపు అడుగులు వేస్తారని ఆశిస్తాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.